నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు పరారీలో ఉన్న వాసుదేవరెడ్డిపై లుకౌట్ నోటీసులు భూమి లేని రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్ ఇక నుంచి వారికి ఏడాదికి 12,000 విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్ష చేయాలి జంతర్ మంతర్లో దళిత గిరిజన బహుజన సంఘాల డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం అర్భక ప్రభుత్వం బడ్జెట్పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు దేశంలోనే ఈ వేస్ట్లో ఏపీ 12వ స్థానం శాసన మండలిలో పవన్ కళ్యాణ్ వెల్లడి ఏపీ తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు అలర్ట్ జారీ చేసిన తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గత ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సిఐడి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో భూమి లేని నిరుపేద రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆర్థిక భద్రత కరువై పని దొరకని రోజుల్లో రైతు కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రైతు కూలీల ఆర్థిక జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో నెలకొన్న వివాదం దృష్ట్యా ఎంపీ విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో వివిధ దళిత గిరిజన బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో వివాదాస్పద అధికారిని శాంతి భర్త మదన్ మోహన్, మాజీ జడ్జి రామకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. శాంతి భర్త మదన్ మోహన్ విలేకరులతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి తన భార్య శాంతను లోబర్చుకుని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని ఆరోపించారు. దీన్ని నిరూపించడానికి విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ధర్నా నిర్వహించేందుకు తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి అతని అనుచరుడు పోతిరెడ్డి సుభాష్ రెడ్డి తన భార్యను గుప్పిట్లో పెట్టుకుని ఎన్నో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వీరు రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన 1,000 కోట్ల రూపాయల విలువగల భూములను లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్భక ప్రభుత్వమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ విరామంలో ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 7 నెలలైనా కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదని అన్నారు. స్టేట్ బడ్జెట్ ఒక ట్రాష్, దాని నిండా గ్యాసే ఉందని ఎద్దేవా చేశారు. దళిత బంధు ప్రస్తావన ఎక్కడా రాకుండా దళితుల గొంతు కోసారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోనే ఈ వేస్ట్లో రాష్ట్రం 12వ స్థానంలో ఉందన్నారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో 6 కేంద్రాలు ఉన్నాయన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామన్నారు. పెరుగుతున్న ఈ వేస్ట్కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీసైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే నదులు చెరువులు కుంటలు నిండు కుండల్లా మారాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీంతో ఉత్తర కోస్తా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారుతుందని, ఈ క్రమంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ni follow అవ్వండి. 108 TV ni follow అవ్వండి. Please subscribe to 108 TV.